హోమం పూర్తయ్యేలోపు కావేరి విషయంలో చిన్ని ఇచ్చిన ఈ పెద్ద ట్విస్ట్ అయితే మామూలుగా లేదని చెప్పొచ్చు. అయితే పూజారి హోమం పూర్తయింది. నీకు నచ్చిన వారికి ఈ ఫలదానాన్ని ఇవ్వు అన్నట్టు చెప్తాడనమాట. అయితే చిన్ని వెళ్ళి "నువ్వు మా అమ్మవి నేను నీకే ఇస్తాను" అని చెప్పి ఇస్తుంది. "ఏంటి మాట్లాడితే అమ్మ అమ్మ అంటున్నావు, నువ్వు మళ్ళీ మొదలెట్టావా" అంటే ఆచార్య దేవోభవ, మాతృదేవోభవ అన్నట్టు అన్నీ చెప్తుందనమాట. సరేలే గురువుకి అన్నట్టు ఇస్తుందేమో అన్నట్టు ఉష అనుకుంటుంది. అయితే కాళ్ళకి దండం పెడుతూ ఒక కన్నీటి బొట్టు రాల్చడంతో ఏంటసలు ఇదంతా? ఏం జరుగుతుంది ఇక్కడ అంటూ పెద్ద పెద్దగా కోపంతో అరిచేస్తుందనమాట కావేరి. ఇక సత్యం కూడా షాక్ అవుతాడు. చిన్ని ఎందుకు అలా అనుకుంటుంది? తన మనసుకి బలంగా అనిపిస్తూ ఉంది ఈ ఉషానే తన అమ్మ అని. కానీ తనేమో ఒప్పుకోవడం లేదు. అంటే ఇక్కడున్న వాళ్ళతో ఎవరితోనైనా చెప్పించు నేను మీ అమ్మని అని ఉష అనడంతో ఖచ్చితంగా చెప్పిస్తాను అని బాలరాజు దగ్గరికి లాక్కొని పోతుంది చిన్ని. అయితే బాలరాజు అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే చిన్ని వెళ్ళి తను పెట్టుకున్న క్యాప్, మాస్క్ అవన్నీ తీసేసి "చెప్పు, ఈవిడ మా అమ్మే కదా! నీకు తెలుసు కదా! నిజం చెప్పు" అంటే బాలరాజు చెప్పడనమాట. ఆ విషయంతోనే అర్థమైపోతుంది నిజంగానే ఉషానే, కావేరి ఒక్కరే అని. "నువ్విలా అయితే చెప్పవని" చిన్ని ఏం చేస్తుందంటే "నా మీద ఒట్టేసి చెప్పు, ఈవిడ మా అమ్మ కాదు అని. నా మనసుకు బలంగా అనిపిస్తుంది రాజు మా అమ్మే అని. నువ్వు మరి మా అమ్మ కాదు అంటే నాకు ఒట్టెయ్యి" అనేది చెప్తూ ఉంటే ఇక ఉష ఇతడెవరు అన్నట్టు మాట్లాడుతుందనమాట. ఒక్కసారిగా బాలరాజు మాస్క్ అవి తీసేసినప్పుడు షాక్ అవుతుంది. అంటే కావేరిని మనకెలా చూపిస్తారు అంటే తనకు తెలిసిన పర్సన్ లాగే అన్నట్టు చూపిస్తారు. కానీ ఎవరు అన్నట్టు అడుగుతుందనమాట. ఇంక ఒట్టేసి నిజం చెప్పడు. అయితే ఇంకా ఆల్మోస్ట్ ఇంక నిజం చెప్పేస్తాడా అనుకున్న టైంకి ఈ ఉష ఏం చేస్తుందంటే బాలరాజుని చంప పగలగొడుతుందనమాట. "ఏంటసలు ఈ నాటకాలంతా ఏంటి? నువ్వెవరు? ఈ పెళ్ళెవరు? నా జీవితంతో ఆడుకుంటున్నారని" ఏకంగా గొంతు పట్టుకొని చంపేస్తానంటూ వెళ్తుందనమాట. అసలు కావేరిని ఆ ఆవేశాన్ని ఆపడం ఎవరి తరం కాదనమాట. అసలు ఏం జరుగుతుంది? నా జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నావు? అసలు ఎవర్రా నువ్వు? మీరంతా ఎవరు అన్నట్టు అంటే బాలరాజు నిజం చెప్పనివ్వకుండా చేయడం కోసం అదంతా చేస్తూ ఉంటుందనమాట. అప్పుడు ఇక కావేరి ఆవేశాన్ని ఎవరు ఆపగలరు అని ఇక ఉష దగ్గర పనిచేస్తున్నారు కదా భారతి ఆంటీ, ఆమె వచ్చి "ఇంక ఆపు" అని చెప్పని ఆమెను లాక్కొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎక్కడ బాలరాజుని ఇంకేమైనా చేస్తుందని. అసలు విషయం ఏంటి అంటే ఈ ఉష దగ్గర పనిచేస్తున్న భారతి ఆంటీకి, ఈ ఉషకి మొత్తం నిజాలు తెలుసనమాట. వాళ్ళు ఏ పర్పస్ మీద వచ్చారో కూడా ఆమెకే తెలుసు. అందుకు "నీ ఆవేశం తగ్గించుకో ఫస్ట్. ముందు అమ్మవారు సూటిగా చూడు. అమ్మవారు ఎదురుగా కూర్చొని కళ్ళతో చూడు నువ్వు. నీ ఆవేశం తగ్గుతుంది" అన్నట్టు మాట్లాడుతుంది. అప్పుడు ఇంక ఇద్దరు మాట్లాడుకుంటారు. ఇక ఆల్మోస్ట్ కథ క్లైమాక్స్‌కి వచ్చినట్టే. ఎందుకంటే అంత ఆవేశం పడాల్సిన అవసరం లేదు. నేను ఉషని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. కావేరిని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఉష ఇంతలాగా ఆవేశపడుతుంది అంటే అసలు నిజమేదో దాచారనమాట. అది భారతి ఆంటీకి కూడా తెలుసు. ఇక నేను చిన్ని కోసమే కదా వచ్చాను. ఇప్పుడు నా చిన్నియే అందరి ముందు నన్ను కావేరిని నిజం నిరూపిస్తే నా కూతురికి నేను శాశ్వతంగా దూరం అయిపోతాను. ఈ ఉషలాగానే కాస్తో కూస్తో నా కూతురికి దగ్గరగా ఉండగలను అన్నట్టు మనకు చూపిస్తారనమాట. మొత్తం మీద కావేరి, ఉష ఒక్కరే నిజమైతే